కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఒక్క రోజు కూడా పడేది కాదు. నేను అనేది నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ముందు అతనితో ఫ్రెండ్షిప్ మానే అనేదాన్ని. ఎలా ఉండేవాడు అప్పుడు? తెలీదు, ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా ఏదో వాడారండి పదాలు. ఇప్పుడు ప్లే బాయ్ లాగా ఉండేవాడు. ఇప్పుడు పేజర్లు వాడే టైంకి ఎంత గొప్ప 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 వాళ్ళకి వస్తుంది భార్య మీకు ఇచ్చిన కామెంట్స్. ఇది మటుకు ఫుల్ ట్రోల్ అవుతుంది గ్యారంటీ. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే. అందరు స్కూటీలు వాడే టైంలో నేను యమా వాడేవాడిని. ఓకే. అందరు బైకులు కొనే టైంలో నేను కారు వాడేవాడిని. అప్పుడు ఏమనుకుంటుంది వీడికి బాగా అసలు 24/7 వీడు తిరుగుతా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. శాంతి గారు ప్లే బాయ్. అండ్ ఇంకోటి వీళ్ళ సిస్టర్ అన్న మా బ్రదర్ వీళ్ళిద్దరు ఒకటే క్లాస్. సో ఐ యూస్ టు వీళ్ళకి ఏదో 10th లో కొంచెం మ్యాథ్స్ ఇదంటే వీళ్ళిద్దరికి చెప్తుండేదాన్ని కూర్చొని. ఈయన వీళ్ళ చెల్లికి చెప్పారు, నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళి చదువుతున్నావు అంటే నేను తిడుతున్నానని ఎక్కడో తెలిసి ఉంటది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, చదువుకోసం వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళ చెల్లెకి వార్నింగ్ ఇచ్చాడు. నేనేమో మా తమ్ముడికి వార్నింగ్ ఇచ్చేదాన్ని. అనుకోకుండా మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. ఐ యూస్ టు బి లైక్ వెరీ కనెక్ట్. ఏంటి మీకు లెక్కలు చెప్పాడా? ఏ లెక్కలు చెప్పలా, అసలు ఏ రాదు లెక్కల్లో నేను వేరే లెక్కలు నాకు చెప్పింది. అయితే అండ్ హీ యూస్ టు కమ్ తర్వాత కావాలని చెప్పి మొండికేసి ఇంటికి వచ్చాడు మా తమ్ముడితో. ఇది ఎందుకు నన్ను రాని, ఇది దీని ఓవర్ యాక్షన్ ఏంటి అంటే మా ఇద్దరికి తెలియకుండానే ఇద్దరి మీద ఒకరికి పడేది కాదు. తెలియని గ్రడ్జ్, ఎందుకో తెలియదు. అసలు మా ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కలిసింది లేదు. మా అమ్మ ఒక రోజు మా ఇంటికి వచ్చింది, బాల్కనీలో కూర్చుంది. నా బెడ్రూమ్ లో నుంచి కర్టన్ తీస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఓకే. చూసి ఏంటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి గంటన్నర లోపలే కూర్చున్నా, బయటకు వెళ్ళేవాడిని కూడా. అసలు ఇప్పుడు దీని మొహం చూసుకుంటే మనం ముందు నుంచి వెళ్ళడానికి లేదు. 1.5 hour కూర్చున్నా. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్తా అంటుంది, వారి నీ గంటన్నర లోపల కూర్చున్నావరా నువ్వు ఇట్లా ఇంటికి రావడం అట్లా. ఐ యూస్ టు మిస్ హిమ్. ఒక రోజు రాత్రి ఏంటి వాళ్ళు రాలేదు అని మా తమ్ముడిని అడిగేదాన్ని కాదు, అడిగితే బాగోదు కదా, తమ్ముడిని అడగలేం కదా. ఇవాళ రాలేదేంటి తింగరోడు ఆ టైప్ లోనే ఉండేది నాకు. ఇద్దరు అని కలవద్దు అన్నాక ఆడ నా మా ఇంటికి ఎక్కువ ప్రభావం గట్టిగానే పడ్డది. ఆ రోజుల్లో అన్ని ఏ స్టోరీలు ఉండేవి. డైలీ నన్ను చూస్తాడు ఇవాళ చూడలేదని. మురారి స్టోరీ ఎక్కువ నడిచింది. మురారి సినిమా బాగా. అండ్ కావాలని ఏం చేసాడంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. కావాలని చెప్పేసి హీ యూస్ టు వేర్ దట్, నాకు ఆ బ్లూ ఇష్టం అని చెప్పి హీ యూస్ టు వేర్ దట్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ యూస్ టు కమ్ ఎవ్రీ డే. మురారిలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మహేష్ బాబు గారు బ్లూ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకుని అలా నడుచుకుంటూ వస్తే హై స్పీడ్ షాట్ కృష్ణవంత్ గారు ఎక్స్ట్రాడినరీ తీశారు. అది ఈమెకి ఇష్టం బాగా. నేనేం చేసేవాడిని, సేమ్ ప్యాటర్న్ డ్రెస్ కుట్టించుకొని అలా నడుచుకుంటా. అష్టాచెమ్మల స్వాతి మహేష్ ఊహించుకున్నట్టు తర్వాత సరిపోతుంటాయండి కొన్ని మనం ఏం చేయాలి. అసలు ఎక్కడ మరి అసలు ఎక్కడ కనెక్ట్ అయిపోయారు? చీరాలు వెళ్ళాం ఒకసారి. మా మామయ్య వాళ్ళు ఊరు వెళ్తా, నేను ఐ యూస్ టు లైక్ నాకు ఎక్కడైనా ఊరు వెళ్తున్నాను అంటే 1-2 మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదు అంటే ఇక్కడ నాన్నతో ఇంట్లోనే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. నో అది ఏమైనా ట్రిప్పులకి వెళ్ళాలన్నా కూడా మా నాన్న ఉంటే మా నాన్న వెళ్తున్నారు అయితే ఫైన్. అందరం గుళ్ళు గోపురాలే, నేను ఎక్కువ తిరిగేది గుళ్ళు గోపురాలు. మే ఇద్దరం పునస్కారాలే. మీరు తర్వాత చెప్తాను మీకు యాక్చువల్ గా. అయితే సో హీ యూస్ టు లైక్ అయిపోయింది, వీళ్ళ రావట్లా, ఇతను మా తమ్ముడు రావట్లా. ఐ డోంట్ నో సమ్హౌ మేము బయలుదేరి వచ్చేస్తున్నాం, నేను మా మదరు వెళ్ళాము, తను కూడా మాతో వచ్చాడు. తనకు కూడా ఏదో సమ్ సెలవులు ఉన్నాయి, సమ్ కాలేజ్ అప్పుడు లైక్ ఇద్దరు చదువుకుంటాం. ఇంట్లో చెప్పి వీళ్ళ తమ్ముడు అడిగాడు ఇట్లా వెళ్తున్నాం ఆంటీ అంటే, వీళ్ళ మమ్మీ కూడా అప్పటికి అన్నారు, మా మమ్మీతో మాట్లాడి సరదాగా ఉంటది రావచ్చు కదా పంపచ్చు కదా అంటే, మమ్మీ అంత నీ ఖాళీ ఉంటే వెళ్ళాను. నాకు ఖాళీ వెళ్తా అని వెళ్ళాం. అక్కడ ఇంకా బీచ్లు అక్కడ కనెక్ట్ అయింది. గుళ్ళు ఎక్కువ గుళ్ళకి తిప్పారు వీళ్ళు. వెళ్తే అప్పుడు కూడా పెళ్లికి ముందు కూడా గుళ్ళే. అన్ని టెంపుల్స్ మొత్తం చీరాల్లో టెంపుల్స్ అని తిప్పేశారు. నేను చూసి బీచ్ కి ఎప్పటికైనా తీసుకెళ్ళకపోతారా అని కూర్చొని తర్వాత వీళ్ళు ఆగిపోయారు. ఐ స్టార్టెడ్ మిస్సింగ్ హిమ్. ఎందుకు మిస్ అవుతున్నా, నేను ఆల్మోస్ట్ ఏడ్ చేసా. బస్సే కదా అక్కడ నుంచి నేను ఫస్ట్ వచ్చేసాను. ఫస్ట్ వీళ్ళు వచ్చేసారు, నేను వీళ్ళ తమ్ముడు 2 రోజులు ఎంజాయ్ చేద్దాం మనం అని చెప్పి వాడు ఉందాం అన్నాడు. సరే అన్న. చింటూ మిస్ అవుతున్నావా? చింటూనా మిస్ అవుతున్నానని ఏడ్ చేస్తా. అంత బాధగా ఉంది నీకు? చింటూనా? సర్లే. సో అలా అది ఎట్లా కనెక్ట్ అయిందో, అది ప్రేమ పుట్టేది ఎవరికి తెలియదు అంటారు చూసారా. సో అట్లా కనెక్ట్ అయ్యాము. ఐ డోంట్ నో, సమ్హౌ వి కనెక్టెడ్. బట్ అది ఏంటంటే హీఈస్ మై ఫస్ట్ లవ్.
సో అది అట్లా అది నిలిచిపోయింది. నేను తన కోసం అది మీ దాంట్లోనే ఒక ఇది వస్తే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అది ఎప్పుడైనా సరే నేను ఇద్దరం మాట్లాడినప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నాను అది మీరు చెప్తారని. ఐ వాంటెడ్ టు ఆన్సర్ అంటే ఎవ్రీవన్ లైక్ పెట్టొచ్చు ఏముందని అది అంటే ఏముంది అనేది కాదు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు బయట చూసి కెమెరా మీద స్క్రీన్ మీద మనిషిని చూసి యూ కెనాట్ ఎవాల్యుయేట్ అ మ్యాన్ బై. ఇప్పుడు నార్మల్ మనిషి అందమా ఇది అనేది దట్ ఇస్ డిఫరెంట్. అవును. బట్ ఇఫ్ యూ నో ద పర్సన్, అతని కోసం చచ్చిపోయింది ఆవిడ, చచ్చిపోవడానికి బిళ్ళలు మింగేసింది అంటే వాట్ ఈస్ హీ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఏముందని ఇప్పుడు వెళ్ళి చూడు ఇదంటే ఐ డెడ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను మా ఆయన కోసం బిళ్ళలు మింగా చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయా. బట్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా. అది అప్పుడు ఏమైందంటే ఎవరో అట్లా చేస్తే అయింది అని విన్నా. అది మైండ్ లో ఉంది. సరే ఇలా చేద్దాం. నాన్న ఒప్పుకున్నారా, హ్యాపీ. నాన్న ఒప్పుకోలేదు, అయిపోయింది. ఐ డోంట్ ఇంకోటి డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. మై మామ్ వాజ్ లైక్ తనంటే చాలా ఇది. అమ్మ ఒప్పేసుకుంది. ఫస్ట్ మా అమ్మ చాలా ఇష్టం అల్లుడు అంటే. మా అమ్మ అయితే ఇంకా పెద్ద కొడుకే ఇంటికి, తను వేరే ఆలోచన లేదు. ఓకే చింటూ అయితే చింటూయే నా అల్లుడు. మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. మా నాన్న అయితే మీరందరూ ఫిక్స్ అయిపోయారు కదా. కానీ పాపం మా మామయ్య కూడా అలా అనడానికి లేదు. కానీ ఒక్కసారి మా పేరెంట్స్ తో కలిసిన తర్వాత ఇమ్మీడియట్ అలా మారిపోయింది. ఆయనకి ఎవరైతే బ్యాడ్ గా ఎక్కించుంటారో ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నట్టు ప్లే బాయ్ ఎక్కిస్తారు కదా. ఇది కార్లు, ఈ ఏజ్ లోనే కార్లు, బైక్లు, సెల్ ఫోన్స్. అప్పట్లో 30 రూపీస్ ఎంతో ఇన్కమింగ్ కాల్ ఉండేది పర్ మినిట్. ఆ రోజులు సెల్ ఫోన్ వాడేవాడిని నేను. ఎలా ఉంటుంది చూడడానికి, అమ్మ వీడి ఈ ఇదిలో ఉన్నాడంటే వీడి ఎంత డైమండ్ స్పూన్ బాగుంది, గోల్డెన్ స్పూన్. అది మాత్రం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు డాడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్. మమ్మీ కూడా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ లో సూపరింటెండెంట్ ఇది చేసింది. సో ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్. బంజారా హిల్స్ మందే సగం కాదు కానీ ఓకే ఇండిపెండెంట్ హౌస్ అని సెటిల్డ్, అప్పటికే సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత మామయ్యకి నన్ను చూసి మా డాడీ మమ్మీ వీళ్ళందరిని చూసిన తర్వాత ఇదేంటి ఈ అబ్బాయి గురించి ఇలా చెప్పారు అని ఇమ్మీడియట్ సెకండ్ థర్డ్ డే మారిపోయింది. 1 వీక్ లో ఇద్దరం కలవడం స్టార్ట్ చేసాం, ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1-2 months లో సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. కార్లు ఒకే కార్లో తిరగడం స్టార్ట్ చేసాం. అట్లా ఇద్దరు ర్యాప్ అలా అలా పెరిగి ఇంకా అసలు సిటీలో డానీస్ ఆన్ కార్లని మనయ్యగా అదొకటి ఉంది. క్రియేట్ చేశారు. ఫస్ట్ లో బాగుంటుందా ఎవరైనా అనుకుంటారని చూద్దాం. అనుకునే వాళ్ళు ఇప్పటికే అనుకుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటి. చాలా చూసాను నేను డానీస్ ఆన్, మణికొండలో చూసా, ఫిలిం నగర్ లో, అన్ని చోట్ల ఉంటది. డానీస్ ఆన్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే. ఆ డాన్ ఈ డాన్ అని తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ చాలా మాటలు ఉన్నాయి. బట్ సమ్హౌ పర్సన్ ఈస్ లైక్ తను ఎమోషనల్లీ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. ఓకే, ఇస్ వెరీ ఎమోషనల్. ఎదురు ఎవరైనా నేర్చినా కూడా తన కళ్ళ మండీలు వస్తాయి. దట్స్ వాట్ ఐ లైక్. అలా కట్అవుట్ చూసేప్పుడు ఎప్పుడు మమ్మల్ని పిల్లని గాని పాప మాకు తనని గాని నన్ను గాని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బయట 100 మాటలు పుట్టొచ్చు, 100 నన్ను ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు, నన్ను ఏ రోజు తక్కువగా చేసి మాట్లాడలేదు. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాన్న లేనప్పుడు కానీ ఏ రోజైనా హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. కళ్ళతో చూసిన నిజాలు కావు కదా, అంతే. నా వెనకాల ఉండి నన్ను ఇప్పటికి కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, తను ఇండస్ట్రీలో ఉన్నాను. యూ నో వాట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే. నా కళ్ళతో నేను చాలా చూసాను కాబట్టి చింటూని, అవన్నీ నిజాలు కదా నాకు తెలుసు. అదే కానీ బయట ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినోడికి ఓహో ఇదే అనుకుంటాం. అదే, బట్ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అవసరం లేదండి. ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి 100% 100 మంది ఉంటే 100 మంది దగ్గర మనం మంచి అనిపించుకోలేము. క్యూట్ ఫ్యామిలీ. ఇది ప్రింట్ నీ బిడ్డ. అవును, పేస్ట్ వాళ్ళు అసలు. నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా. నా కూతురు చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి. వీళ్ళ పోలే అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే, మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. I had some complications. So తను చింటూ అంటే అప్పుడు లివర్ ఇది ఫాదర్. సో వద్దు ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి అని. దట్ వాస్ లైక్ హీ వాస్ లైక్ నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు, ఓ పాప చాలు. నేనే కొన్నిసార్లు ఉండాలి, నేనే ఎక్కువ సపోర్ట్ చేశా. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఎవరైనా ఈ మధ్యలో పర్లేదు, ఏమవుతుంది, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పాప ఉంది చాలు. ఓకే. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. I had severe complications పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు,
చాలు పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ చేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ గానే ఉన్నారు? అన్ని టాబ్లెట్స్ మింగి కూడా ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. లైక్ దట్. అది ఎందుకో మరి నాకు, కానీ వదిలే, అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం, అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి డైజెస్ట్ అవ్వాలి అడిగిపోవాలని అంట అది తినడం. అది ఎట్లా అయిందో తెలీదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలీదు. మార్నింగ్ లేచేపటికి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట. బాగా ఇట్లా బ్లర్ అవుతా. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అయింది. ఇమిడియట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా మొత్తం అంతా లేదు, ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది, చాలా ఉంది టార్చర్. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మకి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు. వారిని ఏం మాట్లాడుతున్నారు సేమ్ డే ఇంటికి వచ్చేసాను. అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో కూడా ఏమో ఎక్కువ చేసుకున్నా డౌట్ ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి, ఏమైతే అదైంది ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమిడియట్ గా పెళ్లి సీన్. ఇంకా అప్పటికి 10%. 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట, ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నా. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేదు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్. ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. మేమిద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేమిద్దరమే ఫేమస్ చేస్తాం చిలుకూరు. అప్పుడు అసలు జనాలు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని అక్కడే వీళ్ళ అమ్మ మంచి వంటలు, ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా చేసి పంపించేది గ్యాస్ రోల్స్ లో. హ్యాపీగా. మా మామగారికి ఏం తెలియదు పాపం. కీసరగుట్టలో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమర్తి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని మనకి చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కీసరగుట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. లేవు కదా సినిమాలో. అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్లి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మా అమ్మ నాన్న మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు అదే రోజు ఇంటికి తీసుకెళ్లి తర్వాత మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు. 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు డైరెక్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా. తర్వాత మంచి ఇక్కడ సత్యసాయి కళ్యాణ్ శ్రీనగర్ కాలనీలో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు. మొత్తం అందరూ టోటల్ మామయ్య సర్కిల్ ఎంత మంది ఉన్నారో అందరూ వచ్చారు. సీఎం దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మొత్తం అసలు పొలిటీషియన్స్ మొత్తం. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూర్చొని అంటారు, ఎవరెవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు, ఇంత మంది వచ్చారు నీ పెళ్లికి, నీ రిసెప్షన్ కి. పీక్ లో ఉన్నారు. అండ్ మాది మా వెడ్డింగ్ కార్డు ఇట్ వాజ్ లైక్ అ బుక్. అప్పట్లో బాపు గారు పర్సనల్ గా డిజైన్ చేశారు. ఆయన బాపు గారు డిజైన్ చేసి ఇచ్చారు. అది కూడా ఈ రోజుకి తేవాల్సింది నేను. వెడ్డింగ్ కార్డు ఉందా? ఓ సూపర్. నేను అది నాకు చాలా ఇది వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టుకుంటా అందరు పెళ్లిళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అవి గుర్తుండాలి మనకి. ప్లస్ బాపు గారిది చాలా పెద్ద వినాయిల్ వెనకాల సత్సాయి కళ్యాణ్ ఎంత ఉందో సీతారాములు అది వేసి ఇచ్చారు. పెద్ద వినాయిల్ పెట్టారు.